2 రోజుల కిందట కస్మూరు వెంకటాచలం మండలంలో కస్మూరులో పాతపాటి వెంకటేశ్వర్లు, పాతపాటి రమణమ్మ, అదేవిధంగా పాతపాటి అమర, పాతపాటి ఏడుగొండలు అనే రజకుల పైన అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు బొనిగెల మస్తాన్, బొనిగెల గౌతమ్ మరి కొంతమంది దుర్మార్గంగా రౌడీజం చేసి కొట్టారు. మహిళలనే ఇది కూడా చూడకుండా మహిళల్ని చీరలాగి కొట్టడం అనేది దుర్మార్గమైన విషయం. కస్మూర్లో జరిగినటువంటి రజకులపైన దాడి సిగ్గుసేటైన విషయం. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా రజకుల పట్ల పెత్తందారులు దాడి చేయడం అనేది దుర్మార్గం. ఇది గత 2 సంవత్సరాల కిందట మేము ఒక మండల మహాసభ జరిపాము. అక్కడే పెత్తందారులు మహాసభ జరుపుతున్న సందర్భంలోనే ఆ మస్తాన్ నేతను తిట్టడం కూడా జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నటువంటి అంశం, ఇలాంటి ఘటనలు ఈ రోజుకి దళితులపైన, గిరిజనులపైన, వెనకబడిన తరగతుల్లో ఉన్నటువంటి ప్రజల్లో రజకులు, నాయ బ్రాహ్మణులు, ఒడ్డేర్లపైన ఈ రాష్ట్రంలో అనేక దగ్గర జరుగుతున్నాయి. 6 మంది మంత్రులతో ఒక సబ్ కమిటీని వేశారు, బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని. ఆ చట్టానికి సంబంధించినటువంటి రూపురేఖలు, విధి విధానాలు నిర్ణయించేదానికి ఆ మంత్రుల కమిటీ ఒక్కసారే సమావేశమైంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, ఆయన చెప్పిన అంశము బీసీ సంఘాలతో, వృత్తి సంఘాలతో, వివిధ పెద్దలతో, ప్రజా సంఘాలతో చర్చించి విధి విధానాలు నిర్ణయిస్తామని చెప్పారు. చెప్పిన మాట 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అందువల్ల ఈ విధంగా జరిగే దాడులను అరికట్టే దానికోసం సామాజిక రక్షణ చట్టం వెంటనే వృత్తిదారులకి, బీసీలకి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. కస్మూర్లో ఉండే రజకులకు భద్రత కల్పించాలి. తదుపరి చర్యలు ఏదైనా జరిగితే దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా తీసుకుపోయేదానికోసం మేము సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.